హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, స్నాక్స్గా చేసుకోవచ్చు, ఇంకా డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తినచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ హ్యాపీగా తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను అరకప్పు పెసలు తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి కనీసం 8 గంటల పాటైనా నానపెట్టుకోవాలి, లేదంటే రాత్రంతా నానపెట్టేసుకోవచ్చు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి నైట్ నానపెట్టేశాను. మార్నింగ్ వీటిని ఒకసారి కడిగేసుకుని జాలిగరిటలో కానీ వేసేసుకుని నీళ్ళన్నీ వడారనివ్వాలి. నీళ్లు వడారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు కూడా వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసేది చూడండి, లైట్గా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో సగం ఉల్లిపాయ గ్రైండ్ చేయడానికి వేసాం కదా, మిగిలిన సగం ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని విడివిడిగా చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ కూడా తురిమేసి వేసుకోండి. ఇంకా సన్నగా తరిగిన పాలకూర, పెద్దదైతే ఒక కట్ట వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ ముందైతే కొంచెం వేసుకోండి, చెక్ చేసుకుని తర్వాత చివరిలో అయినా కలుపుకోవచ్చు. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంగువ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే డైజెషన్కి కూడా ఇంగువ చాలా మంచిది. ఒకసారి బాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ జొన్నపిండి, అలాగే 1/2 కప్ వచ్చేసి రాగిపిండి వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం జొన్నపిండి అయినా వేసుకోవచ్చు, మొత్తం రాగిపిండి అయినా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇందులో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఈ పెసరపిండి ఉంది కదా, పెసరపిండి, పాలకూర, క్యారెట్, వీటిలో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా ఉంది అనిపిస్తే అప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోండి. నాకైతే నీళ్ళు పోయాల్సిన అవసరం రాలేదు. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దగా అయ్యి మనకి రొట్టె చేయడానికి వీలుగా ఉండేలాగా పిండి కలుపుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకుని, కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకోవాలి. చేతిని ఒకసారి తడిపేసుకుని సరిపడ మీకు ఏ సైజ్ కావాలో దానికి తగ్గట్టుగా పిండి తీసుకుని ఈ క్లాత్ పైన పెట్టేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ ఉంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది, అలాగే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా కాలుతుంది, లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత నిదానంగా మనం తయారు చేసుకున్న రొట్టె ఉంది కదా, దాన్ని చేతిలోకి తీసుకుని ఈ ప్యాన్ పైన వేసేసుకోవాలి. ఈ రొట్టెని అయితే కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే, లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే మీకు బాగా లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది, బాగా క్రిస్పీగా కూడా వస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నూనె అయితే కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే మా పాప కోసం చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేసి చేస్తున్నాను. పిల్లల కోసం అయితే కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు. 2 వైపులా కూడా బాగా ఎర్రగా కాలనివ్వాలి. అప్పుడు మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 వైపులా బాగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన రొట్టెలన్నీ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడిగా తింటే అంచుల దగ్గర క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులోకి ఏ చట్నీ అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. మీరు కావాలంటే అల్లం చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, పెరుగుతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.